వెల్లుల్లి, తెల్లుల్లి అంటాం కదా మనం. ఉల్లి అంటే తెల్లుల్లి, మామూలు కూరలో వేసుకునే ఉల్లి అని కొంతమంది అంటారు. వెల్లుల్లి, నీరుల్లి అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎల్లిపాయ అంటారు కొందరు. ఆ ఎల్లిపాయ గురించి నేను చెప్తున్నాను అన్నమాట ఇప్పుడు. చాలా అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి అందులో. కానీ ఎలా వాడుకోవాలనేది తెలియాలన్నమాట మనకి. వాత వ్యాధుల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అజీర్ణం మీద పనిచేస్తుందండి. కొలెస్ట్రాల్ అంటే మీ బాడీలో టోటల్ కొలెస్ట్రాల్ కానీ, ట్రైగ్లిసరైడ్స్ కానీ పెరిగిపోవడం వల్ల కూడా వాటిని కంట్రోల్ చేయడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. మీరు దీన్ని ఏం చేయాలంటే, చాలామంది ఉదయం లేచి 2 ఎల్లుల్లిపాయలు తింటున్నామండి అంటారు. మీరు వెల్లుల్లి తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే, చిన్న రేకలు 2 తీసుకోండి. దాన్ని పై తోలు తీసేయండి, ఒలిసేయండి. నున్నగా ఉంటుంది అది క్యాప్సూల్ లాగా. దాన్ని ఏం చేస్తారంటే, అన్నం ఉడికిన తర్వాత అన్నం బయట పెడతాం కదా, లేకపోతే కుక్కర్లో ఉంచుతాం. అప్పుడు 2 కానీ 3 కానీ మీ బాడీ వెయిట్ని బట్టి ఆ రేకు యొక్క వెల్లుల్లి రేక అంటాం. అంటే అది ఎంత గడ్డ ఉందనుకోండి, దాన్ని నలిపితే చాలా వస్తాయి అందులో చిన్న చిన్నవి. ఒక్కొక్కటి ఒక్కో రేక అంటాం అనమాట. ఆ మీడియం సైజు ఉన్నవి అయితే ఒక 2, 3 మీ బాడీ వెయిట్ని బట్టి మీకున్న ప్రాబ్లం నుంచి అన్నంలో గుచ్చండి. అవి అన్నం కాసేపు ఉంచిన తర్వాత వడులుతాయి కదా, అప్పుడు తీసి నెయ్యిలో కానీ నూనెలో కానీ ముంచుకొని డైరెక్ట్గా మింగేయండి. నవలొద్దండి. అది నవిలితే పళ్ళు దెబ్బతింటాయి, నవలకూడదు. మింగటం వల్ల ఏమవుతుందంటే మీ డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళేది స్లోగా అరుగుతా మీ బాడీలో పైనుంచి పూర్తిగా అరిగే వరకు ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాల్లోని ఉన్న కల్మషాన్ని తీసుకుంటా స్లోగా కిందకి వెళ్తాయి అనమాట. నవిలేశారనుకోండి, కిందకి వెళ్ళేటోడికి ఆ మెడిసినల్ వాల్యూస్ అన్ని త్రోట్లోని, ఈ ప్రేగుల్లోని, లివర్లోని ఇక్కడే ఆగిపోతాయి అనమాట. మింగినప్పుడు ఏమవుతుంది, అది ఎంత లెక్క ప్రయాణం చేసిందో అంత లెక్క కూడా మీకు అది మోషన్లో బయటకు వెళ్ళిపోవచ్చు పూర్తిగా అరగనప్పుడు. అంచేత ఏం పట్టించుకోవచ్చు, దానిలో ఉన్న వాల్యూస్ అన్నీ బయటకు వస్తాయి. బయటికి రావడం కోసమే ఒడిలిలాగా మనం వేడి అన్నంలో పెట్టాం అనమాట. అప్పర్ లేయర్లోకి వస్తాయి ఇవన్నీ అప్పుడు. ఓకేనండి. ఈ విధంగా తీసుకుంటే కనుక మీరు కొలెస్ట్రాల్ నుంచి బయటపడటానికి ఒక చక్కని వెరీ సింపుల్ రెమెడీ వెల్లుల్లిపాయ. అదేవిధంగా ఈ వెల్లుల్లిపాయని నూరి బాగా మెత్తగా ఇందులోంచి రసం తీసి, ఆ వెల్లుల్లి రసం, అల్లం రసం, తేనె ఈ 3 తీసుకుని మీరు ఉదయం అప్పుడు 3 భాగాలు కలుపుకుని ఒక 10 గ్రాముల నుంచి 15, 20 మీ ప్రాబ్లంని బట్టి అది పరగడుపుని తీసుకున్నారనుకోండి, కడుపులో బాధ, మంట ఇలాంటివి వస్తే ఏం చేస్తారంటే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తిన్న తర్వాత తీసుకోండి. ముందర తీసుకోవడం వల్ల కొంతమందికి తేనె పడదు, కొంతమందికి వెల్లుల్లి రసం పడదు, కొంతమందికి అల్లం రసం పడదు. అల్సర్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడదు. అందుకు దీన్ని తిన్న తర్వాత తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా మీకు వాత వ్యాధులను తగ్గించి, ఈ ఎముకల్లో ఏదైతే వాతం ఉందో దాన్ని బయటికి పంపి ఆ ఎముకలకి శక్తినిచ్చి నొప్పి తగ్గడానికి కూడా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం గుండె మీద కూడా పనిచేస్తుంది. ఈ విధంగా తీసుకోవడం వల్ల మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, రక్తశుద్ధి అవుతుంది, బీపీ కూడా కొంతవరకు కంట్రోల్ అవడానికి అవకాశం ఉందండి. ఇది వేడి శరీరాలకు కొంచెం ఇబ్బంది పెడుతుందండి. తలపోటు రావడం, కళ్ళు మండటం అలాగా. అటువంటి లక్షణాలు కనిపినప్పుడు డోస్ తగ్గించి జాగ్రత్తగా తీసుకోండి. లేదంటే దీన్ని మానేసి ఇంకొక విధంగా ఏదైనా ప్రయత్నం చేసుకోండి. ఇదే వెల్లుల్లినండి, ఒక ఉమ్మెత్త కాయలు ఉంటాయి, ఉమ్మెత్త చట్నీ. ఆ ఉమ్మెత్త కాయలు ఈ వెల్లుల్లి కలిపి నూరేసి మీకు అవిసె నూనె అని దొరుకుతుంది మనకు బజార్లో, మందుల కొట్లలో. ఆ అవిసె నూనెలో వేసుకుని, ఇది పేస్ట్ కింద తయారు చేసుకుని, 2ని అవిసె నూనెలో వేసి ఒక ఆయిల్ తయారు చేసుకోవాలి. మీరు తయారు చేసుకుని ఏదైతే ఈ 2 పేస్ట్లో ఉన్న వాటర్ పూర్తిగా ఎగిరిపోయిందో అప్పుడు మీరు నలిపితే ఆ లోపల ఉన్న మెటీరియల్లో ఒక ఉండవ్వాలి, చేతికి తడి తగలకూడదు. మనం ఆయుర్వేదంలో దాన్ని తైలపాక విధి అంటాం. ఆ విధంగా ఆయిల్ తయారు చేసుకుని కనుక మీరు నొప్పులకు రాసుకుంటే, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్, నరాల నొప్పులు, ఒక అద్భుతమైన ఆయిల్ అండి. మామూలు ఆయిల్ కాదు నేను ఇప్పుడు చెప్పింది. ఇది వెల్లుల్లి గురించి ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి చెబుతున్నాం. లేకపోతే వాత వ్యాధులకి ఒక మిరకిల్ ఆయిల్ అన్నమాట ఇది. ఎముకల నొప్పుల మీద అంత చక్కగా పనిచేస్తుంది ఇది వెల్లుల్లి. ఓకేనండి. అదేవిధంగా మీకు ఎవరికైతే పొట్టలో ఇన్ఫ్లమేషన్ లాంటిది ఉండి, ప్రేగులు కానీ ఇంకోటి కానీ అవయవాలు ఏమైనా వాపు ఉన్నాయనుకోండి, పసుపు వెల్లుల్లి కలపండి. లేదంటే పసుపు తేనెలో కలుపుకోండి. ఆ మాత్రలు చేసుకోండి. ఒక పెద్ద బఠానీ గింజంత, అది ఉదయం 2, సాయంత్రం 2 వేసుకోండి. ఈ వెల్లుల్లి అన్నంలో పెట్టి నేను చెప్పినట్టుగా తీసుకోండి. ఈ 2 కనుక కాంబినేషన్ ప్రకారం మీరు వాడుకుంటే మీకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది. మీ శరీరంలో వాపు ఉంటే ప్రేగుల్లో కానీ ఇంకో చోట కానీ ఇలాంటి చోట్ల ఆ వాపుని తగ్గించడానికి
చాలా చక్కగా ఈ వెల్లుల్లిపాయ, పసుపు అనేది పనిచేస్తుంది అనమాట. కాంబినేషన్ అది. ఒక వెల్లుల్లి తీసుకుంటే కొలెస్ట్రాల్ ఎలా తగ్గుతుందనేది చెప్పాను. ఇప్పుడు ఈ 2 తీసుకోవడం వల్ల ఇంకా చక్కని ఉపయోగం ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుందనమాట. అందుకు వెల్లుల్లి చెప్పుకుంటూ వెళ్తే ఒక గంట వీడియో చేయొచ్చండి. అన్ని రకాలుగా వెల్లుల్లి అనేది మనకు పనిచేస్తుంది. మనం వాతకర పదార్థాలు కూరలు వండినప్పుడు మనకేం చేస్తారు, వెల్లుల్లి తాలింపు పెడతారు. ఎప్పుడైతే వెల్లుల్లి వేసారో ఆ కూరలో ఉన్న వాతాన్ని తగ్గించి సమస్థితిలో సమతౌల్యంగా మనకి శరీరానికి ఆహారం పనిచేసి వాతం పెరగకుండా కాపాడుతుందన్నమాట. అలాగా ఈ వెల్లుల్లి అనేది అనేక రకాలైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. చక్కగా పనిచేస్తుంది. ఈ వీడియో చూసి మీరు పెయిన్ ఆయిల్స్ కానీ, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కానీ తప్పనిసరిగా వెల్లుల్లి వాడుకుని మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. అలాగే ఇప్పుడు హెయిర్ లాస్, అలాగే జుట్టు తెల్లబడిపోతుందని చాలామంది అనుకుంటారు. జుట్టు సరిగ్గా పెరగట్లేదని కూడా కంప్లైంట్ ఉంటుందండి. ఈ వెల్లుల్లి పైన పొట్టు అంటే తొక్క ఏదైతే ఉందో ఆ పొట్టుని మీరు పూర్తిగా మసిలాగా మార్చేసి, అంటే బూడిద అవ్వకూడదు, తెల్లగా అవ్వకూడదండి. అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక పిడత నిండా అది కూరి పైన ఒక వాసన కట్టి మట్టి గుడ్డ దానిపైన ఒక మూకుడు మూసి మూకుడు పైన మట్టి గుడ్డ కట్టండి. కట్టి దాన్ని పొయ్యి మీద పెట్టి ఒక గంట గంటన్నర వండారనుకోండి, లోపల రేకులన్నీ నల్లగా మసి అయిపోయి ఉంటాయి. అప్పుడు తీసి దాన్ని జాగ్రత్తగా ఆలివ్ ఆయిల్లో కలపాలన్నమాట. ఆలివ్ ఆయిల్లో కలిపిన ఈ వెల్లుల్లి ఆయిల్ని రోజు పడుకునేటప్పుడు మీ స్కాల్ప్కి రాసుకొని పడుకోండి. మర్నాడు ఉదయం అలోవెరా షాంపూ ఇలాంటి న్యాచురల్ షాంపూతో కనుక మీరు తలంటుకున్నారనుకోండి, చక్కగా పనిచేసి వెంట్రుకలు నెరవకుండా చేస్తుంది. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి. అంత మంచి పని ఈ వెల్లుల్లి చేస్తుందన్నమాట. ఈ కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి కొందరికి. అతిగా ఫీవర్ రావడం కానీ, వాతం ఎక్కువ ఉండటం కానీ, ఇలాంటి వాటి వల్ల కాళ్ళు చేతులు చల్లబడినాయి అనుకోండి, అటువంటి వాళ్ళకి ఆ వెల్లుల్లి యొక్క రసం తీసి ఆ రసాన్ని కనుక మర్దన చేస్తే కాళ్ళకి చేతులకి చాలా బాగా మళ్ళీ ఆ చల్లబడిన కాళ్ళు చేతులు వెచ్చబడతాయి. అలాగే ఒక 6 గ్రాములు వెల్లుల్లి ఒలిసినవి, ఒక 30 నుంచి 35 మిరియాలు తీసుకుని మెత్తగా నూరి కాటుకులాగా మాత్ర కట్టుకుని ఉదయం సాయంత్రం తిన్నారనుకోండి, ఏదైతే మీకు తుంటి నొప్పి అంటే మనం సయాటికా అంటాం కదా, ఆ సయాటికా మీద చాలా చక్కగా ఈ మాత్ర పనిచేస్తుందండి. ఉదయం 2, సాయంత్రం 2, వేడి చేస్తే ఉదయం 1, సాయంత్రం 1 అలా తీసుకోండి. వేడి శరీరాలు అయితే 2 రోజుకి, వాత శరీరాలు అయితే 4. అసలు సయాటికే వాత వ్యాధి కదా అని అడగచ్చు, కానీ వేడి శరీరం ఉన్న వాళ్ళకి కూడా పిత్త ఉన్న వాళ్ళకి కూడా సయాటికా రావచ్చు, వాతం వల్ల కూడా రావచ్చండి. అంచేత ఇలాగా మీరు వెల్లుల్లిపైన ఇన్ని రకాలుగా వాడుకుంటే మీకు అనేక రకాలుగా ఉపయోగపడుతుందన్నమాట. నమస్కారం.